హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్నందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి పాప కార్తీక్ వైపు చూస్తూ దగ్గరికి వచ్చి షర్ట్ బటన్స్ పెట్టేసి చక్కగా టై కూడా కడుతుంది. తర్వాత కోమ్ తీసుకుని వచ్చి మునివేళ్ల మీద నిలబడి కార్తీక్ హెయిర్ కూడా సెట్ చేసి కార్తీక్ కి కోట్ వేస్తూ కార్తీక్ వైపు చూసి పర్ఫెక్ట్ అని అంటుంది. కార్తీక్ కి మాత్రం ఖుషి బిహేవియర్ కి షాక్ లో ఫ్రీజ్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు ఖుషి పాప వైపు. ఖుషి పాప కార్తీక్ చేయి పట్టుకొని పదండి అని బయటకు వెళ్తూ ఉంటే షాక్ లో స్ట్రక్ అయిన కార్తీక్ ట్రాన్స్ లో ఉన్నట్టు ఏం మాట్లాడకుండా ఖుషి పాప వెనక్కి నడుస్తాడు. కార్తీక్ అస్సలు ఏం మాట్లాడకుండా ఖుషి పాప వెనక్కి నడుస్తూ ఉంటే ఖుషి కార్తీక్ ని పూజ గది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి ప్రసాదం ఇంకా కుంకుమ తీసుకువచ్చి కార్తీక్ కి కుంకుమ పెట్టి ప్రసాదం కార్తీక్ కళ్ళకద్ది మరి నోటి దగ్గర పెడుతుంది. ఖుషి పాప వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఖుషి పెడుతున్న ప్రసాదం తింటాడు కార్తీక్. మీకు ఆఫీస్ టైం అవుతుంది రావణ్, రండి అంటూ ఖుషి పాప కార్తీక్ ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చైర్ వెనక్కి లాగి కూర్చోపెట్టి కొంచెం కష్టపడి పాప టేబుల్ మీదకి ఎక్కి కూర్చొని ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఇడ్లీ పీస్ నుంచి చట్నీలో డిప్ చేసి కార్తీక్ నోటి దగ్గర పెడుతూ ఉంటే ఇంకా కార్తీక్ కి షాక్ అయ్యే ఓపిక లేక హ్యాపీగా ఖుషి పాప పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు ఖుషి పాప వైపు చూస్తూ. కార్తీక్ కి తినిపిస్తూ తాను కూడా తినేస్తుంది ఖుషి. తినడం అయిపోయిన తర్వాత ఖుషి పాప చెయ్యి ప్లేట్లో కడిగేసి కార్తీక్ లిప్స్ కూడా తుడిచి చీర కొంగుతో ఆ తడి కూడా తుడిచేసి కార్తీక్ వైపు చూస్తూ నన్ను కిందకి దించండి అని అంటే కార్తీక్ అలాగే ఖుషి వైపు చూస్తూ తన నడువు పట్టుకుని చిన్నగా కిందకు దించుతూ ఏమైంది ఇవాళ ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. కార్తీక్ ఇంకా ఖుషిని అలాగే పట్టుకుని ఉంటే ఖుషి పాప కార్తీక్ మెడ చుట్టూ చేతులు హారంలా వేసి మీరే కదా రావణ్ గారు ఇలా ఉండాలి అని చెప్పారు, అందుకే మీకు నచ్చినట్టు ఉంటున్నాను అని అంది. కానీ కార్తీక్ కి మాత్రం ఎందుకో పిచ్చ డౌట్ గా ఉంది ఖుషిలో సడన్ చేంజ్ కి. అందుకే ఖుషి పాపని అబ్జర్వ్ చేస్తూ నేను ఎప్పుడో చెప్పాను కదా, మరి ఇప్పుడే ఎందుకు ఎంత చేంజ్ అని అడుగుతాడు ఖుషి పాప నుదుటి మీద పడుతున్న బేబీ హెయిర్ ని చెవి వెనక్కి సెట్ చేస్తూ. ఖుషి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ మరి మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, అందుకే. ఇంకా సర్వెంట్ చెప్పింది భార్య భర్తకు నచ్చినట్టుంటే భర్త భార్య చుట్టూ తిరుగుతాడని, అందుకే నేను నీకు నచ్చినట్టుంటే నువ్వు నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు కదా, అప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవు కదా, అందుకే ఈ చేంజ్ అని చెప్పింది. దానికి కార్తీక్ ఒక బ్రైట్ స్మైల్ తో ఖుషి కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడిగితే ఖుషి పాప కార్తీక్ కి దూరం జరిగి కాదు, నువ్వు నా పెళ్లి చెడగొట్టి నన్ను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే రివెంజ్ తీర్చుకోవాలి కదా, నిన్ను ఇంకో పెళ్లి చేసుకొని ఇవ్వకుండా అని అంటుంది కళ్ళార్పుతో ఇన్నసెంట్ గా. కార్తీక్ గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఖుషి పాపని దగ్గరికి లాక్కుని ఖుషి నుచ్చు మీద ముద్దు పెట్టి తన వైపు చూస్తూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఈరోజు తాతయ్య వాళ్ళు వస్తున్నారు, ఇంకో 2 అవర్స్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు, అమ్మమ్మకి కొంచెం కోపం ఎక్కువ, నీ తిక్క పనులతో విసిగించకుండా బుద్ధిగా ఉండు, నేను లంచ్కి రావడం కుదరదు, మీరు తినేసేయండి, నువ్వు కిచెన్లోకి వెళ్ళకు, నైట్ నేను వచ్చిన తర్వాత కుకింగ్ నేర్పిస్తాను, టీచర్ వస్తుంది, క్లాస్ మిస్ కాకుండా అటెండ్ అవ్వు, జాగ్రత్తగా ఉండు అని ఇంకోసారి నోటి మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ రావణ్ అని పిలుస్తుంది. కార్తీక్ కళ్ళలో నిండిన నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరగకుండా ముందుకు వేస్తున్న అడుగులు ఆపేస్తే ఖుషి ఫాస్ట్ గా కార్తీక్ ముందుకు వచ్చి ఒండి వేళ్ల మీద నిలబడి కార్తీక్ మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతుంది. కార్తీక్ కళ్ళు మూసుకొని ఖుషి పెట్టిన ముద్దుని ఫీల్ అవుతూ ఉంటే ఖుషి కార్తీక్ కి దూరం జరిగి బాయ్ అని చెప్తుంది. కార్తీక్ ఒక చిన్న స్మైల్ తో బాయ్ చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోతాడు. ఖుషి పాప వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ నేను రోజు ఇలా రావణ్కి నచ్చినట్టుంటే ఇంకో పెళ్లి అస్సలు చేసుకోడు, అలా రావణ్ ఇంకో పెళ్లి అస్సలు చేసుకోకుండా చేస్తే మన రివెంజ్ తీరుతుంది అని హుషారుగా అనుకుంటూ పైన రూమ్ లోకి వెళ్తుంది.
రూమ్ మొత్తం నీట్గా సర్దేసి కింద గార్డెన్లోకి వెళ్తే ఆఫీస్కి రీచ్ అయిన కార్తీక్ డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఒక టేబుల్ మీద పెట్టేసి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నిద్ర లేవగానే కనిపించిన ఖుషి రూపం గుర్తు చేసుకుంటూ తను అతని కోసం చేసిన అన్ని గుర్తు చేసుకుంటూ ఖుషి తన కోసం చేస్తున్నందుకు సంతోషించాలో లేక ఖుషి అవన్నీ ఎందుకు చేస్తుందో అని చెప్పిన రీజన్ కి బాధపడాలో అర్థం కావడం లేదు కార్తీక్ కి. ఖుషి గురించి తను పుట్టినప్పటి నుంచి ప్రతిదీ తెలుసు కార్తీక్ కి. ఖుషి అమాయకత్వం గురించి అందరికంటే ఎక్కువగా తెలుసు. ఖుషి అతని కోసం ఖుషి అతని కోసమని అన్ని చేస్తూ ఉంటే కార్తీక్ మనసు ఎంత ఉప్పొంగిందో దాని వెనక రీజన్ కి అంతే కుంగిపోయిందని కార్తీక్ కి మాత్రమే తెలుసు. కొంచెం సేపటికి నార్మల్ అయిన కార్తీక్, పోనివులే, ఎలా అయినా నా తిక్కల్ది నాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఏదో ఒక రోజు తానే నన్ను అర్థం చేసుకొని నా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేసి తిరిగి నన్ను ప్రేమిస్తుంది అని అనుకుంటూ నిద్ర లేవగానే కనిపించిన ఖుషి రూపాన్ని గుర్తు చేసుకుంటూ చిన్న చిరునవ్వుతో ఖుషి నిద్ర మీద ముద్దు పెట్టిన తన లిప్స్ ని తడుముకొని సంతోషంగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆకాష్ క్యాబిన్ డోర్ తోసుకుంటూ ఫాస్ట్ గా లోపలికి వచ్చి కార్తీక్ చేతిని చేతిలోకి తీసుకుని, ఆరే బావా, ప్లీజ్ ముందు వేదుకి ఫోన్ చేసి నిన్న జరిగింది చెప్పరా, లేకపోతే అది నన్ను చంపేస్తుందిరా, అసలే నీకున్న ఒక్కగానొక్క బావని అని అంటాడు ఏడుపు మొహం పెట్టుకుని. కార్తీక్ ఆకాష్ చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకుంటూ, ముందు వెళ్ళి తాతయ్య వాళ్ళని పిక్ చేసుకో పో, వేదుకి నేను ఫోన్ చేసి చెప్తానులే అని అంటాడు. ఆకాష్ కార్తీక్ ని చూస్తూ, బావా ఇది అన్యాయం రా, ముందు వేదుకి ఫోన్ చేసి చెప్పు ప్లీజ్ బావా అని అంటే కార్తీక్ ఆకాష్ నెత్తి మీద ఒక్కటి పీకి, రే ఇప్పుడు వేదు ఫ్లైట్ లో ఉంటుంది కదా, ఫోన్ ఎలా మాట్లాడుతుందిరా, ముందు నువ్వు తాతయ్య వాళ్ళని పిక్ చేసుకునిరా, వేదు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది కదా, తాతయ్య వాళ్ళను ఇంట్లో డ్రాప్ చేసి తర్వాత వేదును కూడా పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళు, నేను ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వస్తానులే అని చెప్తాడు. ఆకాష్ కార్తీక్ ఫేస్ లో కనిపిస్తున్న చేంజ్ ని అబ్జర్వ్ చేస్తూ, ఏమైంది బావా డల్ గా ఉన్నావు అని అడిగితే కార్తీక్ వర్క్ చేస్తూ, ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాలే, నువ్వు వెళ్ళి పని చూడు ముందు అని అంటాడు. ఆకాష్ కార్తీక్ ని వర్క్ చేయకుండా ఆపుతూ, నాకు తెలియదా బావా, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను, అమ్మ నాన్న దగ్గర కంటే కూడా నీతోనే ఎక్కువగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావనేది నాకు తెలీదా, నిజం చెప్పు బావా ఏమైంది అని అడుగుతూ ఏదో స్ట్రైక్ అయ్యి, ఖుషి మళ్ళీ పారిపోవాలని చూసిందా అని అడిగితే కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆకాష్ కార్తీక్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, బావా నాకు కూడా చెప్పవా, నేను నీకు అంత పరాయివాణ్ణయ్యానా అని అంటే కార్తీక్ చురుగ్గా చూస్తాడు ఆకాష్ వైపు. ఆకాష్ నవ్వుతూ, నువ్వు అలా చూడకు బావా, నాకు తెలుసులే నేనంటే నీకు ఎంత లవ్వో, నీ లవ్ అంతా ఇలా నా మీద కురిపిస్తే ఫ్యూచర్ లో నా చెల్లి బాధపడుతుంది, ముందు ఏం జరిగిందో అది చెప్పు అని అడిగితే కార్తీక్ ఆకాష్ తో జరిగింది మొత్తం చెప్తాడు. ఆకాష్ కూడా బాధగా కార్తీక్ ని చూస్తూ, బావా ఖుషి గురించి మనకి తెలుసు కదా, కొంచెం నిదానంగా తనే అర్థం చేసుకుంటుందిలే, నీ మీద ఇష్టం మొదలైంది కాబట్టే కదా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి తనకి కోపం వచ్చింది, ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం నీకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటోంది, కాకపోతే తనది గుర్తించడం లేదు అంతే, దానికి రివెంజ్ అని ఒక పేరు పెట్టుకుంది, త్వరలోనే అది ప్రేమ అని అర్థం చేసుకుంటుంది, నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు నువ్వు వద్దు దూరంగా ఉండు అని చెప్పినా వినకుండా నీకు దగ్గరగా నీకు నచ్చేలా ఉండాలని కోరుకుంటోందంటే తనలో మార్పు మొదలైనట్టే కదా అని అంటాడు. కార్తీక్ ఆకాష్ వైపు చూస్తూ, నేను కూడా ఇలా అనుకున్నాను కాబట్టే ఎక్కువగా బాధగా అనిపించడం లేదు అని అంటే ఆకాష్ చిన్న స్మైల్ తో, అందుకేనా మొహం ఇలా వేలాడేసుకుని కూర్చున్నావు, బాధపడుకురా, తొందరగానే ఖుషి నిన్ను అర్థం చేసుకుంటుంది, ఇంకిప్పుడు తాతయ్య వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఖుషి ఒక్కటే లోన్లీగా ఉండదు, అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు తనకి, నీ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందిలే, పిన్నిని తీసుకుని వస్తానని చెప్పావు కదా, పిన్ని కూడా ఒకసారి ఖుషిని కలిస్తే ఖుషి కొంచెం కొంచెంగా మారుతుంది, నువ్వు ఇలా డల్ గా ఉంటే అస్సలు బాలేదు తెలుసా, మా చెల్లిని ముద్దుగా పిలుచుకునే రాక్షసు రావల్లా ఎప్పుడు అందరినీ కమెంట్ చేస్తూ సీరియస్ గా ఉంటేనే బాగుంటావు
అని అంటాడు నవ్వుతూ. కార్తీక్ కిల్లింగ్ లుక్స్ తో ఆకాష్ వైపు చూస్తే ఆకాష్ పైకి నవ్వుతూ లేచి, చూడు ఇప్పుడు ఒరిజినల్ రావల్లా బాగున్నావు అని కార్తీక్ బుగ్గలు లాగి ఫాస్ట్ గా బయటికి పారిపోతాడు. కార్తీక్ చిన్న స్మైల్ తో వెళ్తున్న ఆకాష్ వైపు చూస్తూ ఈడియట్ అని అనుకుని వెంటనే ఆకాష్ రాక్షస్ రావణ్ అని అనటం గుర్తుకు వచ్చి, నీకు ఎక్కువైందిరా, చెప్తా నీ పని, నిన్ను ఎక్కడ లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని ఫోన్ తీసుకుని వేదుకి మెసేజ్ చేస్తాడు, ఫ్లైట్ దిగగానే చూస్తుంది అని. మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టగానే ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది కార్తీక్ పెదవుల మీద. ఖుషి పాప ఏం చేస్తుందో అని ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే ఖుషి గార్డెన్ లో ఉన్న పప్పీస్ తో ఆడుకుంటూ ఉండడం చూసి చిన్న స్మైల్ తో ఖుషి పాపని చూస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాలు ఖుషిని చూసిన రావణ్ మళ్ళీ వర్క్ లో పడిపోతాడు. రాజేష్ వాళ్ళ ఇంట్లో రాజేష్, అవినాష్, ప్రతాప్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కార్తీక్ గురించి ఇంకా అజయ్ కృష్ణ గురించి. కార్తీక్ ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ కనీసం కార్తీక్ ఎలా ఉంటాడో కూడా తెలియకపోవడంతో ఏం చేయాలి, ఎలా మొదలు పెట్టాలని బుర్రలను పదును పెడుతూ ఉంటే అప్పుడే ప్రతాప్కి ఒక ఆలోచన వస్తుంది. కార్తీక్ చిన్నప్పటి ఫోటోతో ఇప్పుడు కార్తీక్ ఎలా ఉంటాడో అని డ్రాయింగ్ వేయించాలని అనుకుంటాడు. ఆ విషయం రాజేష్ కు అవినాష్ కి చెప్పడంతో మనకున్న ఆప్షన్స్ లో ఇదే బెటర్, ముందు వాడు ఎలా ఉంటాడని తెలిస్తే వెతకటం ఈజీ అవుతుంది, కానీ అంత కరెక్ట్ గా వేసేవాడు దొరుకుతాడా అని అవినాష్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఉన్న వాళ్ళలో బెస్ట్ ని పిలిపిద్దాం, కంట్రీ మొత్తం వెతికి బెస్ట్ ని పట్టుకుందాం అంటాడు ప్రతాప్. ఓకే అంకుల్, ట్రై యువర్ బెస్ట్ అంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు ఆ పని చూడాలి అని అనుకుంటాడు ప్రతాప్. అజయ్ కృష్ణతో పెళ్లి ప్రపోజల్ కూడా ఫెయిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలని ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బయట నుంచి వచ్చిన రియా ఇంట్లోకి వస్తూనే ఫ్లవర్ వాస్ తీసి పాగలు కొడుతుంది. రాజేష్ రియా వైపు చూస్తూ, రియా వాట్ హ్యాపెన్ బేబీ అని అడిగితే రియా సీరియస్ గా రాజేష్ వైపు చూస్తూ, డాడ్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం ఆ అజయ్ కృష్ణనే కావాలి అని అంటుంది. ఈ విషయం కనుక మా ఖుషి పాపకి తెలిస్తే నీకుంటుంది రియా ఖుషి చేతిలో, అయినా నాకు కావాలి అనగానే కొనిచ్చేయడానికి కార్తీక్ ఏమైనా బొమ్మ, దీని పిచ్చి కాకపోతే వాడొక బీస్ట్ అని బేబీకి ఇంకా ఎక్కినట్లేదు, చూద్దాం ఈ బాబు కూతురు ఏం చేస్తారు. రాజేష్ రియా వైపు చూస్తూ, వాట్ ఈస్ దిస్ బేబీ, పొద్దున వెళ్ళేదా, ఆల్రెడీ అతనికి పెళ్ళైందని చెప్పాడు కదా రియా అని అంటే, అవన్నీ నాకు చెప్పకండి డాడ్, నాకు ముందు ఆ ఆలోచన లేదు, మీరే నా మనసులో అజయ్ని ఫిక్స్ చేశారు, నేను అజయ్ కృష్ణని చూసిన దగ్గర నుంచి అతనే నా హస్బెండ్ అని ఫిక్స్ అయ్యాను, ఐ వాంట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్, దట్స్ ఇట్ అని అంటుంది. అవినాష్ రియా వైపు సీరియస్ గా చూస్తూ, అదెలా కుదురుతుంది రియా, అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, పెళ్ళైన వాడిని ఎలా చేసుకుంటావు, అతను అంత క్లియర్ గా సినిమా చూపించాడు కదా తన వైఫ్ దగ్గర ఎంత ఓపెన్ గా ఉంటాడో అని, అలాంటి వాడి దగ్గర ఇంకా నీకు ఛాన్స్ ఉంది అనుకుంటున్నావా అని అంటాడు. రియా అవినాష్ వైపు సీరియస్ గా చూస్తూ, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ అజయ్, మీరు ఆ అజయ్ కృష్ణతో నా పెళ్లి జరిపించకపోతే నేను మీరు చేసే పనులన్నీ బయట పెడతాను విత్ ప్రూఫ్స్ అని ఫోన్ తీసి ఒక వీడియో ఓపెన్ చేసి ముగ్గురికి చూపిస్తుంది. అందులో ముగ్గురు కలిసి చేసిన కొన్ని స్కామ్స్ ఉంటే అది చూసి ముగ్గురు కొంచెం కంగారు పడినా ఆ కంగారు బయటకు చూపించకుండా రియా వైపు చూస్తూ, ఓకే నువ్వు అడిగినట్టు చేస్తాం, కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వు అని అంటే రియా ఒక్క నిమిషం ఆలోచించి, సరే మీకు 3 నెలలు టైం ఇస్తున్నా, ఈ 3 నెలల టైం అయిపోగానే నాకు ఆ అజయ్ కృష్ణతో పెళ్లి చేయకపోతే మాత్రం నేను చేయాల్సింది చేస్తాను అని అంటుంది. రాజేష్ రియా వైపు చూస్తూ, రియా ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే రియా రాజేష్ ని చూస్తూ, ఎస్ డాడ్, నేను అజయ్ని చూడగానే ఫ్లాట్ అయ్యాను, నాకు ఆ అజయ్ పిచ్చి పట్టింది డాడ్, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను, కానీ అతనికి పెళ్ళైందని చెప్పడమే కాకుండా అట్లీస్ట్ నా వైపు చూడని కూడా చూడకుండా నా బ్యూటీని ఇన్సల్ట్ చేశాడు, అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను, అతనికి పెళ్ళైనా సరే అతన్ని పెళ్లి చేసుకుని నా చుట్టూ తిప్పుకోవాలని అని తన తీరని కోరికలన్నీ కక్కేసి, ఇప్పుడు మీరు నాకు అతనితో పెళ్లి చేయండి, లేకపోతే చెప్పాను కదా అని
పైకి లేచి రూమ్ లోకి వెళ్ళిపోయింది. ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ రియాకి ఆ వీడియో ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఇప్పుడు వాళ్లకు రియా చెప్పినట్టు చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేకపోవడంతో పాటు రియాతో అజయ్ కృష్ణకి పెళ్లి జరిగితే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు కనుక అది ఎలా అని ఫోకస్ పెడతారు. రియా రూమ్ లోకి వెళ్ళి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్ గా. అసలు ఏం జరిగిందో చూద్దాం. రియా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్న టైంలోనే తనకి ఒక కాల్ వస్తుంది. ఫస్ట్ లిఫ్ట్ చేయదు, కానీ రెండోసారి కాల్ చేయడంతో కార్ సైడ్ కాపి కాల్ అటెండ్ చేస్తే అవతల నుంచి హలో రియా బేబీ అని పిలుస్తాడు ఆ వ్యక్తి. రియా చిరాగ్గా ఎవర్రా నువ్వు అని అడిగితే అవతలి వ్యక్తి నవ్వుతూ నీ ఫోన్కి ఇప్పుడే ఒక వీడియో వచ్చింది, ముందు అది చూడు, తర్వాత మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు. రియా వీడియో ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియోలో రియా ఒక అబ్బాయిని టార్చర్ చేసి చంపిన వీడియో, ఇంకా ఒక అమ్మాయిని కూడా చంపిన వీడియో ఉంటుంది. వాళ్ళిద్దరూ లవర్స్. ఆ లవర్స్ ఇద్దరిని రియా చంపేస్తుంది. అది చూసి రియాకి చెమటలు పడుతూ ఉంటే ఒక నిమిషం తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో వెంటనే అటెండ్ చేస్తుంది. రియా కొంచెం భయంగా ఎవరు నువ్వు, ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగితే అవతల నుంచి బేస్ వాయిస్ లో నువ్వు కాదు మీరు, రెస్పెక్ట్ ఎక్కడ బేబీ అండ్ కాల్ మీ సర్ అని అంటాడు ఆ వ్యక్తి. రియా అతని బేస్ వాయిస్ కి భయపడి సారీ సార్, మీరు ఎవరు సార్ అని అడిగితే అతను గట్టిగా నవ్వుతూ నీకు అదంతా అనవసరం బేబీ, ఇప్పుడు నేను చెప్పింది మాత్రం చేస్తే చాలు, లేకపోతే వీడియో చూసావు కదా అని అంటాడు. రియా భయంగా చూశాను సార్, మీరేం చెప్తే అది చేస్తాను అని అంటే అతను నవ్వుతూ దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే ఆ అజయ్ కృష్ణని పెళ్లి చేసుకో అని అంటాడు బేస్ వాయిస్ లో. రియా భయంగా సార్ అతనికి ఆల్రెడీ పెళ్ళయింది కదా, ఇంకా నాతో ఎలా పెళ్లి జరుగుతుంది అని అడిగితే అతను నవ్వుతూ నీకు ఇంకో వీడియో పంపించాను, అది కూడా చూడు బేబీ అని అంటాడు. రియా వీడియో ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ప్రతాప్, రాజేష్, అవినాష్ చేసిన స్కామ్స్ ఉంటాయి. రియా అది చూసి హలో సార్ అని అంటుంటే అతను కొంచెం సీరియస్ గా చూసావు కదా బేబీ, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఆ వీడియోలో ఉన్న ముగ్గురికి చూపించి బ్లాక్ మెయిల్ చేయి, వాళ్ళే నీ పెళ్లి చేస్తారు ఆ అజయ్ కృష్ణతో అని చెప్తాడు. రియా ఒక్క నిమిషం ఆలోచించి నేను అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీకొచ్చే లాభం ఏంటి సార్ అని అడుగుతుంది కొంచెం భయంగా. అతను అదే బేస్ వాయిస్ తో అవన్నీ నీకు అనవసరం, నువ్వు నేను చెప్పింది ఫాలో చేయడం తప్ప నన్ను క్వశ్చన్ చేయకూడదు, ఒకవేళ చేస్తే నేను నువ్వు చూసిన వీడియో ఈ మొత్తం ప్రపంచం చూస్తుంది ఇంటర్నెట్ లో, చెప్పు ఇప్పుడు కూడా డీటెయిల్స్ కావాలా అని అడుగుతాడు గట్టిగా. రియా అతను చెప్పిన దానికి భయపడుతూ మృదుశన పట్టిన చెమటలు తుడుచుకుంటూ నో నో సార్ అంటుంటే వాట్ అంటూ సీరియస్ గా వినిపిస్తుంది అటువైపు నుంచి అతని వాయిస్. రియా కంగారుగా ఐ మీన్ ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటుంది. దానికి అతను నవ్వుతూ గుడ్ బేబీ, ఇందుకే నువ్వు నాకు నచ్చావు, చెప్పిన మాట చక్కగా వింటావు నువ్వు, నీకు జస్ట్ 3 months టైం ఇస్తున్నా, ఈలోపు నేను చెప్పింది జరగాలి, అండ్ నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అని చూస్తే నెక్స్ట్ మినిట్ నువ్వు 6 అడుగుల గోతులో ఉంటావు, నీ వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది అని అంటాడు. ఆ వార్నింగ్ కి రియా భయపడుతూ ఎవరికి చెప్పను సార్, మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ అని అంటే అతను నవ్వుతూ గుడ్, మళ్ళీ కాల్ చేస్తాను అని కట్ చేస్తాడు. రియా అదంతా గుర్తు తెచ్చుకొని టెన్షన్ తో వణికిపోతూ ఉంటుంది. ఇక్కడ రియా సిచ్యుయేషన్ ఇలా ఉంటే కింద హాల్లో ఉన్న ముగ్గురు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీలో ఒక అతను వచ్చి సార్ కొరియర్ అని ఒక బాక్స్ ప్రతాప్ కి ఇంకో బాక్స్ అవినాష్ కి ఇచ్చేసి వెళ్తాడు. ఆ బాక్స్ మీద కార్తికేయన్ రావణ్ అని ఉన్న నేమ్ చూసి ఇద్దరు ఆత్రంగా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్స్ తీసి చూస్తారు. మరి రావణ్ పంపిన లెటర్స్ లో ఏం రాసుంది? అసలు రియాను బెదిరిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? రియా పెళ్లి అజయ్తో జరిగితే అతనికి వచ్చే లాభం ఏంటి? మన ఖుషి పాప మనసులో కార్తిక్ పై ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.